హాయ్ అండి. మినప రొట్టె మెత్తగా ఉండేలాగా మంచిగా కరకరలాడేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. దానికోసం నేను ఒక గ్లాస్ పప్పు గ్రైండర్ వేసుకున్నానండి. రవ్వ అనేది ఎప్పుడు కొలవనండి, నేను డైరెక్ట్ వేసేస్తాను. అదేవిధంగా రవ్వ అనేది తడపనండి, ఇందులోనే వేసేస్తాను పొడి రవ్వే. ఈ రవ్వ అనేది మేము రేషన్ బియ్యం విసురుకున్న రవ్వ అండి. ఇదిగోండి, ఇలా మెత్తగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకుంటేనే రొట్టె అనేది బాగా వస్తుందండి. ఇదిగోండి ఎంత క్రంచీగా వస్తుందో చూడండి. ఇది రేషన్ బియ్యంతో చేసామండి, కరకరలాడుతూ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు కూడా బియ్యం రవ్వ అనేది ఎక్కువ వేయకూడదండి. మినపరొట్టులో ఎక్కువ వేస్తే గట్టిచ్చేస్తుంది, కొంచెం తక్కువగానే ఇవ్వాలండి. ఇదిగోండి చూడండి, మినపరొట్టె అనేది మంచి కలర్తో ఎంత బాగుందో చూడండి. అసలు నిజంగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి, గోల్డ్ కలర్లో ఎంత